భగవంతుణ్ణి చేరుకుందామన్న కోరిక లేకుండా జీవితం అంతా గడిపేస్తున్న వాడు ఎవరున్నాడో వాడు ఎలక, వాణ్ణి పట్టుకునేది పాము. అంటే సంసారగ్రస్తమైనటువంటి జీవులకు సంసారమునందు బతికేస్తుండడం గొప్ప కాదు, కానీ ఎప్పుడో అప్పుడు ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి. సాధన ప్రారంభం చెయ్యి. ఒక్కసారి ఈ శరీరం వదిలిపెట్టావా ఇక సాధన అన్నది ఉండదు. కుక్క సాధన ఏం చేస్తుంది, పిల్లి సాధన ఏం చేస్తుంది, మనుష్యుడు ఒక్కడే సాధన చేయగలడు. భగవన్నామం చెప్పగలడు, ఒక ఉపన్యాసం వినగలడు, ఓ పుస్తకం చదవగలడు, ఒక గుడికి ప్రదక్షిణం చెయ్యగలడు, మన గుడి కార్యక్రమంలో దేవాలయాన్ని తుడవగలడు. కానీ మిగిలిన ప్రాణులు చెయ్యలేవు. మనుష్యునిగా వచ్చావు కాబట్టి మనుష్యుని యొక్క శరీరాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమమైనటువంటి పథంలో ప్రయాణించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనస్సు యందు సంకల్ప బలంతో ఏర్పరచుకో అని చెప్పడం